మారేడుపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కొంతమంది అక్రమంగా నివసిస్తున్నారని వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. పోలీసుల సహాయంతో ఆక్రమించినటువంటి వారిని గుర్తించే పనిలో ఉన్నారు. అక్రమంగా నివసిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 273 ఆల్రెడీ పట్టాలు ఇచ్చి ఉన్నాము. ఇంకొక 195 ఇవ్వాల్సిన వాటిల్లో ఎవరైతే కొంత ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు, ఇనెలిజిబుల్ ఉన్నవాళ్ళు దాంట్లో ఇల్లీగల్గా ఆక్యుపై చేశారని కంప్లైంట్ రావడం వల్ల ఈరోజు పోలీస్ వారి ఆధ్వర్యంలో రెవెన్యూ టీమ్స్, 4 తహసీల్దార్లు, నేను ఆర్డీఓ సాయిరామ్, సికింద్రాబాద్ ఇక్కడ వీళ్ళందరినీ ఇల్లీగల్ ఆక్యుపెన్స్ ఉన్న వాళ్ళని ఖాళీ చేయడం జరిగింది. అందులో 16 మంది ఇల్లీగల్గా ఉన్నవాళ్ళు, మిగతావి ఎవరైతే డబుల్ లాక్ అంటే గవర్నమెంట్ వేసిన లాక్ మీద ఆల్రెడీ ఇంకో లాక్ వేసుకుని ఉన్నారో ఆ లాక్స్ అన్ని రిమూవ్ చేసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున సీల్ చేసి లాక్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే జెన్యూన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా ఎంక్వైరీస్ చేసి బ్యాలెన్స్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ అప్లికేషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని ఎంక్వైరీస్ కంప్లీట్ చేసి పూర్తి 195 ఒక 15 రోజుల్లో కంప్లీట్ చేయడానికి మాకు పైనుంచి కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. కాబట్టి అంతే తొందరగా కంప్లీట్ చేసి ఎలిజిబుల్ ఉన్న అందరికీ కూడా 2 BHK ఇచ్చి